నమస్కారం. మన దేశంలో 7 సిస్టర్స్ అని పిలుచుకునే 7 రాష్ట్రాలున్నాయి కదా. ఎంత అందమైన ప్రాంతమంటే మాటల్లో చెప్పలేం. కాని కొన్ని దశాబ్దాలుగా మన దేశంలోని మిగతా ప్రాంతాలతో దాదాపు సంబంధాలు తెగిపోయినట్టుగా ఉండిపోయింది. కాని ఇప్పుడు సీన్ మొత్తం మారుతోంది. ఈ మార్పు వెనుక ఉన్నది ఎవరో తెలుసా? మన పొరుగుదేశం బంగ్లాదేశ్. అవును, ఈశాన్య భారతానికి బంగ్లాదేశ్ ఎలా ఒక కొత్త లైఫ్ లైన్గా, ఒక కొత్త జీవనాడిగా మారుతోందో ఈరోజు మనం తెలుసుకుందాం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్ ఇలా 7 రాష్ట్రాల కలయికే ఈ 7 సిస్టర్స్. అబ్బా, దట్టమైన అడవులు, పరవళ్లు తొక్కే నదులు, ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపించే పర్వతాలు, నిజంగా ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలాంటిది. అయితే ఇంత అందం వెనుక దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఓ పెద్ద భౌగోళిక సమస్య ఉంది. అదే అసలు విషయం. ఆ సమస్యే భౌగోళిక ఏకాంతం, అంటే జియోగ్రాఫికల్ ఐసోలేషన్. చూడండి, ఈ 7 రాష్ట్రాలు మన దేశంలోని మిగతా ప్రాంతాలతో కలవాలంటే కేవలం ఒక్క సన్నని దారి మాత్రమే ఉంది. వెస్ట్ బెంగాల్లోని ఈ దారినే సిలిగురి కారిడార్ అంటారు. దీన్నే చికెన్స్ నెక్ అని కూడా పిలుస్తారు. పేరు వింటేనే అర్థమవుతోంది కదా, అచ్చం కోడిమెడల ఎంత సన్నగా ఉంటుందో. అంటే ఆలోచించండి, ఈశాన్యానికి వెళ్లాలన్నా, అక్కడ్నించి సరుకులు దేశమంతా రావాలన్నా ఈ ఒక్క చిన్ని దారే ఆధారం. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఒక పీడకలలా, ఖర్చు తడిసి మోపెడయ్యేలా తయారైంది. సరే, ఏకాంతంలో ఒక రత్నం, భౌగోళిక సమస్య. అయితే ఒక విషయం, ఈ సమస్య ఎప్పుడూ ఇలా ఉండేది కాదు. నిజానికి కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితి చాలా వేరు. మరి ఈరోజు మనం చూస్తున్న ఈ ఐసోలేషన్కు అసలు కారణమేంటి? అది తెలియాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్లాల్సిందే. 1947 దేశ విభజనకు ముందు సీన్ ఎలా ఉండేదంటే, ఈశాన్య ప్రాంతం నుంచి కోల్కతాకు డైరెక్ట్గా ట్రైన్లు, పడవలు చక్కగా వెళ్లేవి. బిజినెస్ అంతా జోరుగా సాగేది. కాని విభజనొచ్చింది. ఒక గీత గీశారు. ఆ గీత మనకు, మన ఈశాన్యానికి మధ్యలో తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ను తీసుకొచ్చి పెట్టింది. అంతే, ఒక్కసారిగా ఆ సహజమైన దారులన్నీ మూసుకుపోయాయి. ఆలోచించండి, కొన్ని గంటల్లో వెళ్లాల్సిన ప్రయాణానికి రోజుల తరబడి చుట్టూ తిరిగి వెళ్లాల్సొచ్చింది. ఈ ఒక్క మార్పు చాలు ఆ ప్రాంత అభివృద్ధిని దశాబ్దాలపాటు వెనక్కి లాగేసింది. పొరుగుదేశం సహాయహస్తం, బంగ్లాదేశ్ పరిష్కారం. ఇలా దశాబ్దాలుగా మూసుకుపోయిన దారులకు ఇప్పుడొక కొత్త సొల్యూషన్ దొరికింది. ఇక్కడసలు ట్విస్టేంటంటే, ఏ దేశమైతే ఇన్నాళ్లూ భౌగోళికంగా అడ్డుగోడలా నిలిచిందో అదే దేశం ఇప్పుడు పరిష్కారంగా ముందుకొచ్చింది. ఆ దేశమే బంగ్లాదేశ్. ఇక్కడే ట్రాన్సిట్ అనే పదం చాలా ముఖ్యం. ట్రాన్సిట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన ఇంటికి వెళ్లడానికి షార్ట్కట్ కావాలని పక్కింటి వాళ్ళని అడుగుతే వాళ్లు తమ పెరట్లోంచి దారి ఇవ్వడం లాంటిది. ఇప్పుడు బంగ్లాదేశ్ మనకు సరిగ్గా అదే చేస్తోంది. వాళ్ల భూభాగం, వాళ్ల రైలు మార్గాలు, వాళ్ల పోర్ట్ల ద్వారా మన ఈశాన్య రాష్ట్రాలు దేశంలోని మిగతా ప్రాంతాలకు ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశమిస్తోంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్, మాటలో చెప్పలేం. ఈ కొత్త ఫ్రెండ్షిప్ వల్ల మనకు 3 కొత్త లైఫ్ లైన్స్ దొరికాయి. ఒకటి, రోడ్డు మార్గం. దీనివల్ల వేల కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన ప్రయాణం ఇప్పుడు కొన్ని వందల కిలోమీటర్లకు తగ్గిపోయింది. టైం, ఫ్యూయల్ అన్నీ ఆదా. 2, రైలు మార్గాలు. విభజన టైంలో మూతపడిన పాత రైల్వే లైన్లకు మళ్లీ ఇప్పుడు ప్రాణం పోస్తున్నారు. ఇక 3వది, ఇది అన్నింటికంటే చాలా చాలా ముఖ్యం, సముద్ర మార్గం. చుట్టూ భూమి మాత్రమే ఉండి సముద్రం లేని రాష్ట్రాలకు ఇది నిజంగా ఒక వరం లాంటిది. 7 సిస్టర్స్కు మార్గం, ఒక పరివర్తన తరంగం. సరే, దారులు తెరుచుకున్నాయి, బానే ఉంది. మరి దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది? ఎలాంటి మార్పులొస్తున్నాయి? చూడండి, ఈ కొత్త కనెక్టివిటీ అనేది కేవలం రోడ్లు, రైళ్లకే పరిమితం కాదు. ఇది ఈశాన్య భవిష్యత్తునే మార్చేయబోయే ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ వేవ్. ఒక్కసారి ఊహించుకోండి, మన ఈశాన్య రాష్ట్రాలకు సముద్రతీరం అనేది లేదు. అంటే వాళ్ళేదైనా పెద్ద మొత్తంలో ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ చెయ్యాలంటే వేల కిలోమీటర్లు ప్రయాణించి కోల్కతా పోర్ట్కు రావాలి. కాని ఇప్పుడు బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్, మోంగ్లా లాంటి పెద్ద ఇంటర్నేషనల్ పోర్ట్స్ మనకందుబాటులోకొచ్చేశాయి. అంటే ఏంటి? సరుకులు నేరుగా సముద్రం ద్వారా బంగ్లాదేశొచ్చి అక్కడ్నుంచి జస్ట్ కొన్ని గంటల్లోనే త్రిపుర, అసోం లాంటి రాష్ట్రాలకి వెళ్ళిపోతాయి. ఇది వరం కాక మరేంటి? దీనివల్ల వచ్చే ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. స్టెప్ 1, పోర్ట్లకు యాక్సెస్ దొరికింది. స్టెప్ 2,
ట్రాన్స్పోర్ట్ ఖర్చులు భారీగా తగ్గాయి. ఖర్చులు తగ్గితే ఏమవుతుంది? స్టెప్ 3 కొత్త కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకొస్తాయి. ఇక ఫైనల్గా స్టెప్ 4 కొత్త ఫ్యాక్టరీలు వస్తే స్థానిక యువతకు 1000 ఉద్యోగాలొస్తాయి. ఇదంతా కలిసి ఆ ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేస్తుంది. ఏ అభివృద్ధి జరగాలన్నా ముందుగా కావాల్సింది శాంతి. ఒకప్పుడు సీన్ ఎలా ఉండేదంటే, ఈశాన్యంలో అశాంతి సృష్టించే కొన్ని గ్రూపులు బంగ్లాదేశ్లో దాక్కునేవి. కాని ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని వాళ్లందర్నీ అక్కడ్నుంచి తరిమేసింది. దీనివల్ల బోర్డర్లలో శాంతి వచ్చింది. ఈ ప్రశాంతమైన వాతావరణమే ఇప్పుడు టూరిస్టులను విపరీతంగా ఆకర్షిస్తోంది. కొత్త వ్యాపారాలకు ధైర్యాన్ని ఇస్తోంది. ఈ భాగస్వామ్యం కేవలం రోడ్లకే పరిమితం కాలేదు. ఇది ఇంకా చాలా లోతైనది. మన ఇళ్లలోకి కూడా వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, త్రిపుర లాంటి రాష్ట్రంలో చాలామంది వాడే హైస్పీడ్ ఇంటర్నెట్ ఎక్కడ్నుంచి వస్తుందో తెలుసా? బంగ్లాదేశ్ నుంచే. అంతేకాదు, బోర్డర్లలో హాతులు అని చిన్న చిన్న మార్కెట్లు పెట్టారు. అక్కడ మన రైతులు, వాళ్ల రైతులు కలిసి తమ పంటలు అమ్ముకుంటారు. ఇది కదా అసలైన స్నేహమంటే. ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం అభివృద్ధికి ఒక ఇంజిన్. సరే, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న మార్పులు. కానీ ఈ పార్ట్నర్షిప్ అసలు టార్గెట్ ఇంకా చాలా పెద్దది. అదేంటంటే, ఈశాన్య భారతాన్ని భవిష్యత్తులో దేశానికే ఒక పవర్ఫుల్ గ్రోత్ ఇంజిన్గా మార్చడం. ఆ ప్లాన్ ఏంటో చూద్దాం. ఈ ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి కారణమేంటంటే, ఇది కేవలం రాజకీయాల కోసం కాదు, ఇద్దరి అవసరాల మీద ఆధారపడింది. మన ఈశాన్యం డెవలప్ అవ్వడం మనకు ఎంత ముఖ్యమో, ఇండియా లాంటి పెద్ద మార్కెట్తో బిజినెస్ చేయడం బంగ్లాదేశ్కు కూడా అంతే ముఖ్యం. అందుకే ఇదొక విన్ విన్ సిచ్యువేషన్. మంచి పొరుగు సంబంధాలు అంటే ఇలాగే ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం పెద్ద పిక్చర్లో చూద్దాం. మన దేశానికి యాక్ట్ ఈస్ట్ పాలసీ అని ఒక పెద్ద లక్ష్యముంది. సింపుల్గా చెప్పాలంటే, థాయిలాండ్, వియత్నాం లాంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలతో మన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం. మరి ఆ దేశాలకు మన గేట్వే ఏది? మన ఈశాన్య భారతమే. బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ గేట్వేకి తాళం చెవిలా మారింది. ఈ మార్పును ఇంకా స్పీడప్ చేయడానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఈ ప్రాంతంపై ఇన్వెస్ట్ చేస్తుంది. ఇవి కేవలం నంబర్స్ కాదు. దీని అర్థమేంటంటే, మారుమూల గ్రామాలకు కూడా కొత్త రోడ్లొస్తున్నాయి, పిల్లల చదువుల కోసం కొత్త స్కూల్స్ కడుతున్నారు, మంచి వైద్యం కోసం హాస్పిటల్స్ వస్తున్నాయి. ప్రతి రంగంలోనూ ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. సో, ఈశాన్య భారతమంటే దేశానికి కేవలం ఒక మారుమూల ప్రాంతమా? చాలా కాలంపాటు చాలామందికి ఈశాన్యమంటే దేశానికి ఏదో ఒక మూలన ఉన్న అందమైన కానీ వెనుకబడిన ప్రాంతం అనే అభిప్రాయముండేది. కాని ఆ పాత ఆలోచనలను ఇప్పుడు పక్కన పెట్టేయాల్సిన టైం వచ్చింది. కాదు, అస్సలు కాదు. ఈశాన్య భారతం ఇకపై దేశానికి ఒక మూల కాదు, అది దేశ అభివృద్ధికి ఒక కేంద్రంగా, ఒక పవర్ హౌస్గా మారుతోంది. మన దేశ భవిష్యత్ వృద్ధికి ఒక శక్తివంతమైన ఇంజిన్గా తయారవుతోంది. కాబట్టి మనం చూస్తున్నది కేవలం కొన్ని కొత్త రోడ్లు, పోర్టుల నిర్మాణం కాదు, మనమొక కొత్త చరిత్ర లిఖించబడటాన్ని చూస్తున్నాం. బంగ్లాదేశ్, భారత్ కలిసి నిర్మిస్తున్న ఈ కొత్త దారులు ఈ రెండు దేశాల బంధాన్ని, భవిష్యత్తును ఇంకా ఎంత ఉజ్వలంగా మారుస్తాయో ఒక్కసారి ఆలోచించండి.